ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. హత్య ఎవడైనా చేస్తారంటే అడ్డుపడవచ్చు, ఆత్మహత్య చేసుకుంటే నువ్వు కాపాడతాం. ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు, పార్టీని చంపుకోవాలనుకుంటున్నాడు. అది అమిత్ షా కూడా అదే చేసిండు, అంబేద్కర్ని విమర్శించిండు, మొత్తం పాతాళానికి పోయింది పరువు వాళ్ళది. అట్లాగే వాళ్ళకి అనుకూలమైన ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, వాళ్ళ స్పాన్సర్డ్ బీజేపీ స్పాన్సర్డ్ ఛానళ్ళు. ఎవరో ప్రసాద్ అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ మీద. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. దానివల్ల అలా పరుగు పోతున్నది. ఇప్పుడు ఈయన గద్దరు విమర్శించి పరుగు పోగొట్టుకుంటున్నాడు. గద్దర్ ఎక్కడ, నువ్వెక్కడా? మీకేముంది? తెలంగాణ తెచ్చింది ఎవరు? గద్దర్ కదా, మొదలుపెట్టింది ఆయన కదా. పరిశ్రమని మూసేస్తుంటే, తెలంగాణలో పరిశ్రమని మూసేస్తుంటే ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్మిల్, ఆయంజాముల్, నిజాం సుగర్, సిర్పూర్, రామగుండంపేటలు అన్నీ మూసేస్తే ఆ కార్మికుల దగ్గర పోయి నిలబడేది ఎవరు? నువ్వు నిలబడ ఎప్పుడైనా వచ్చి? ఎప్పుడు నిలబడలేను. గద్దరే పోయింది అక్కడికి. అందుకని కసి పెంచుకొని గద్దర్ మీద 6 తూటాలు. ఆయన ఇంట బెల్లెలతో తిరిగింది. తిరిగినందుకు ఆమెను చంపేసిరి. 18 మందిని భువనగిరిలో చంపేసినారు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, ఎంతమంది దగ్గర పోలే గద్దరు. వీళ్ళందరి దగ్గర పోయిండు కదా. బెల్లెలతో చచ్చిపోయినప్పుడు కూడా పోయిండు కదా. 17 ముక్కలు బయటకు తీసిండు కదా ఆయన. నేను కూడా పోయినా, కేశవరావు జాదవ్ వచ్చిండు, ఇదంతా చేసినాం. అప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు బీజేపీ వాళ్ళు? మీరు ఎప్పుడైనా నువ్వు ఎక్కడున్నావు అసలు? ముందు చెప్పు. నువ్వు ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? నోట్లో వెళ్ళి పెట్టుకొని చీకుతున్నావేమో నువ్వు, అంతకంటే లేదు. నీదే పార్టీ, నీది బీబీ పార్టీ. బీబీ పార్టీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ. నువ్వేను పేదల తరఫున ఉన్నావా, బీసీల తరఫున ఉన్నావా, ఎస్సీల తరఫున ఉన్నావా? నీ పార్టీ నీ తరఫున ఉందా? నీ కులం తరఫున ఉందా? లేదు, అది నీ తరఫున కూడా లేదు. రైతుల ఆత్మహత్యలు, నీ కులపోలే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడికైనా పోయినరా మీ పార్టీ? ఎక్కడ పోయినరు? చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ పోయినరా? ఎక్కడికి పోలే మీరు. ప్రజల తరఫున లేనేరు. గద్దరు ప్రజల గొంతుకైండు, ప్రజల గొంతుకైండు. ప్రజల గొంతు కాదు, ప్రజల ఆత్మ అయిండు, ప్రజల వెన్నుపూస అయిండు. ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, గొంతు లేని వాళ్ళ గొంతు, మెదడు లేని వాళ్ళ మెదడు, గుండె లేని వాళ్ళ గుండె అయినాడు ఆయన. నువ్వెక్కడున్నావు? నువ్వు దొంగలకు సద్దులు మోసుకుంటూ బతికారు మీరు అందరూ. ఆఖరి గద్దరు అదిగో చూడు, అది అమెరికోడు వచ్చిండు, బాంబు సంచులతోటి అమెరికోడు వచ్చిండు, కోకాకోల కొబ్బరి బొండ కొట్లాట పెట్టిండంటే అది విని జార్జ్ ఫెర్నాండెస్ కోకోలా పెప్సికోలా బ్యాన్ చేసిండు. కానీ మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ దాన్ని తెరిపించారు. జార్జ్ ఫెర్నాండెస్ను చూసి తెలుసుకోవాలి కదా. నేర్చుకున్నా మీరు? గద్దర్ పెడితేనే అది జార్జ్ ఫెర్నాండెస్ మంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండగా అయ్యో గద్దర్ పాట విని అయ్యో ఇది చేయాలని చెప్పిండు. మీరు ఏమైంది? మీ ఎవరెవరు వచ్చారు గద్దర్ దగ్గరికి? ఢిల్లీలో నేను, నిరూప్ రెడ్డి గద్దర్ పోయి మీటింగ్ పెడితే తెలంగాణ ఉద్యమానికి, అప్పుడు పాపం గద్దర్ చెప్తే దత్తాత్రేయ పిలిచిండు, పోయి ఆడ్వాణి వచ్చి కూర్చున్నాడు సభలో. పక్కనే అన్ని పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి ఆడ్వాణి, గద్దర్ తెలంగాణ విషయంలో. అదేవిధంగా హైదరాబాద్లో తెలంగాణ మీటింగ్ పెడితే ఆడ్వాణి రిక్వెస్ట్ చేసిండు, ఓ క్రాంతికారి కవి అయితే హైదరాబాద్ మే, పేరు చెప్పకుండా, ఓ ఆకే మేరే సభ మే బయటన వచ్చి పరేడ్ గ్రౌండ్లో కూర్చున్నాడు. అక్కడేమో గద్దర్ తోటి పాటు జంతర్ మంతర్లో ఆడ్వాణి కూర్చుంటే, ఆడ్వాణి సభలో గద్దర్ వచ్చి కూర్చున్నాడు, నేను పైకి రాను జనంలో కూర్చుంటాను. అట్లా ఆయన ఎందుకంటే గద్దరు తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ మద్దతు కావాలి, బీజేపీ మద్దతు కావాలి, రెండు ఉంటేనే గెలుస్తుంది. కాబట్టి ఇద్దరిని కలిసిన ఆయన సోనియా గాంధీని కలిసిండు. నువ్వు ఎక్కడనో అప్పుడు సోనియా గాంధీని కలవకపోతే అవుతుందా? బిల్లు పెట్టింది గద్దర్ వల్లనే కదా పెట్టింది బిల్లు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చింది గద్దర్ వల్లనే కదా. సుష్మా స్వరాజ్ అడుగు చెప్తారు. సుష్మా స్వరాజ్ ఎన్నిసార్లు వచ్చింది గద్దర్ దగ్గరికి? ఎంట తిరిగింది. దత్తాత్రేయ ఎన్నిసార్లు వచ్చిండు? వాళ్ళు పెట్టిన మీటింగ్లకు పోలేదా? అలై బలై పెడితే దత్తాత్రేయ పెట్టినప్పుడల్లా గద్దర్ పోయిండు, గోరెటెంకన పోయిండు, జయరాజ్ పోయిండు, విమలక్క పోయింది. వీళ్ళందరూ దత్తాత్రేయది అలై బలై సంస్కృతి. ఇప్పుడు బండి సంజయ్ది అలక్స్ అలక్ సంస్కృతి. నువ్వు వేరు నేను వేరు. అదేంది? ఎట్లా ఎందుకుంటుంది? ఇట్లా అలక్స్ అలగ్ ఎందుకుంది? అలై బలై పోయి అలక్స్ అలగ్ అయింది మీది. సుష్మా స్వరాజ్ నాడు తెలుసు. పాపం గద్దరు ఆ పిల్లను ఎత్తుకొని, మధుప్రియని ఎత్తుకొని తిరిగితే ఊరూరు తిరిగింది ఆ మనమరాలని. సుష్మా స్వరాజ్ వీళ్ళిద్దరు మీటింగ్కి వచ్చి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని, చిన్న అమ్మాయి అప్పుడు, ఆమె కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది, గద్దరికి పోతే అని చెప్పింది. అట్లా చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వీరంతా తిరిగిండ్రు. సుష్మా స్వరాజ్ మద్దతు ఇచ్చింది, ఆడ్వాణి మద్దతు ఇచ్చిండు, దత్తాత్రేయ మద్దతు ఇచ్చిండు, విద్యాసాగర్ రావు కూడా మద్దతు ఇచ్చిండు. కానీ మీరేం తెలుసా? నువ్వు విద్యాసాగర్ రావు పోయి అడుగు, దత్తాత్రేయని పోయి అడుగు, అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఎటువంటి పాత్ర నిర్వహించాడు. నువ్వెక్కడున్నావు? నువ్వు ఆ తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ లేవు. నీ పార్టీ ఎక్కడుంది? వీళ్ళు తప్పిస్తే ఎక్కడున్నారు? లేనే లేరు కదా. అందుకనే ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు మీది ఏకాత్మతాభావం ఉండాలి కదా. నువ్వు కులాలు రద్దు చేసినావా? 75 అమృత మహోత్సవం కులాలు రద్దు అయితే కదా అందరి లోపల ఏకాత్మత ఉందని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నాడు, ఏకాత్మత సాధించాలని చెప్పి. నువ్వేం చేస్తున్నావు? అనేకాత్మ చేస్తున్నావు, ఏకాత్మ కాదు. అన్ని నీ కులం వేరు, నా కులం వేరు, నా కులం వేరు అంటే చేసి పారేస్తుంది. మరి నువ్వు ఇంతున్నోడివి రామ్నాథ్ కోవింద్ను మాదిగా అని చెప్పి ఆయన రామ్నాథ్ 2018లో జగన్నాథ్ టెంపుల్కి రానియలే.
అప్పుడు నువ్వు మాట్లాడినరా? ఒక్క బీజేపీ మాట్లాడిండా? సరే మీరు నీతులు మాట్లాడుతుండ్రు. మీరు ఎక్కడైనా మీరు అధికారం ఉన్న చోట ఎక్క చోటైనా మీరు మద్య నిషేధం పెట్టినరా? అంటే మనుషులు తాగాలి చావాలి. అంటే విదేశీ కంపెనీలు కదా, విదేశీలో ఏజెంట్ లాగా, కోకల పెప్సీలో కాదు, యునైటెడ్ బ్రూవర్స్, మెక్డవెల్, షావాలిస్ అందరు ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? అందుకనే మీకు గద్దర్ని విమర్శించే అర్హత లేదు. మన గలివర్ యాత్రలు చెప్తాము, ఆకాశం ఎత్తు మనుషులు ఉంటారు, అంగుష్ట మాత్రులు కూడా ఉంటారు, చిన్నగా ఉంటారు. అంగుష్ట మాత్రులని లిలీపుటియన్స్ అంటారు. లిలీపుట్స్ చిన్నగా ఉంటారు. టవరింగ్ పర్సనాలిటీస్ ఆకాశం ఎత్తుంటారు. గలివర్ని కూడా జేబులు వేసుకుంటారు. వాళ్ళని బ్రాబ్డింగ్ నాక్స్ అంటారు. గద్దర్ బ్రాబ్డింగ్ నాక్. మీరు లిలీపుటియన్స్, గలివర్ కూడా కాదు. మీరేం చెప్తారు? ఎక్కడ ఉన్నాడా ఇటువంటి కవలకాడు? ఎక్కడ భూమి మీద ఉన్నాడా? తెలంగాణలో ఉన్నాడా? చెప్పండి. ఫ్యామిలీని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భార్యను వదిలేసి, తల్లిని వదిలేసి అడవిలో తిరిగిండు, పాటలు పాడిండు. ఆయన ఎవరు చంపనలే. ఎక్కడ చంపిండు చెప్పండి? ఆయన ఎక్కడ చంపిండు చెప్పమనండి. తుమ్కూరు కేసులో కూడా తప్పుడు కేసు అది పెట్టింది. ఆఖరికి మీ కిషన్ రెడ్డిని అడగండి. తుమ్కూరు కేసులో ఏ ఆధారాలు లేవని కిషన్ రెడ్డి చెప్పిండు. ఆయన కూడా పైరవి చేసిండు పాపం గద్దర్ మీద. కిషన్ రెడ్డికి ఉన్న సోయి కూడా నీకు లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు కిషన్ రెడ్డికి సోయి లేదు? కిషన్ రెడ్డికి ఉన్న సోయి లేదు నీకు లేదు. దత్తాత్రేయకు ఉన్న సోయి నీకు లేదు. విద్యాసాగర్ రావుకు ఉన్న సోయి నీకు లేదు. ఏం చేస్తున్నావు? గద్దర్ పోయి గడిచిరోలి పోయిండు. విద్యాసాగర్ రావు చక్కగా 5th షెడ్యూల్ అమలు చేస్తున్నాడు. అక్కడ పోయి చూసి మెచ్చుకొచ్చిండు. మేండా లెక్కల 5th షెడ్యూల్ బాగా అమలవుతున్నది, విద్యాసాగర్ రావు గవర్నర్ అమలవుతుందని చెప్పి ఆ ఆదివాసుల చుట్టూ తిరిగి వచ్చి అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా ఆదిలాబాద్లో కూడా చేయాలని చెప్పిండు. నువ్వు అప్పుడు విద్యాసాగర్ రావు చాలా సంతోషపడ్డాడు. మరి అది కూడా తెలుసా నీకు? ఆదివాసులు అంటే తిరిగిండు కదా, అది తెలుసా నీకు? ఏది తెలియదు. ఏం తెలియకుండా హైదరాబాద్లో కూర్చొని లెక్చర్ ఇస్తావా? ఇంపల్సివ్ స్టేట్మెంట్ అది, అప్పటికప్పుడు ఆవేశంగా చెప్పిన నువ్వు. దీనివల్ల ఏమైందంటే నీ పార్టీ పరుగు పోతుంది, నీ పరుగు పోతుంది. నువ్వు పాతాళంలో ఉంటావు. నీ పార్టీ మూసిన మురికాల్లో కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అందుకని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. గద్దర్ అయితే పోయిండు, ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన క్షమాపణలు చెప్పాలంటే నువ్వు కూడా పైకి పోవాలి, లేకపోతే లేదు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం క్షమాపణ చెప్పాలి, ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి. నువ్వు రోజు బెల్లెలతో స్మరణ చేయి, రోజు గద్దర్ స్మరణ చేయి. అట్లా చేస్తేనే నువ్వు పాపాలను విముక్తి అవుతావు, నీ పాపాలు కడుక్కుంటావు. లేకపోతే నేను జనం వెంటాడతారు. నువ్వు నెక్స్ట్ ఎలక్షన్స్లో నీ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది అని చెప్పి, ఓడిస్తుంది జనం కూడా పూనుకుంటారని చెప్పి మేము కూడా పూనుకుంటాం. తెలంగాణ వాళ్ళం అందరం పూనుకుంటాము. మీ పార్టీని చిత్తుగా ఓడిస్తామని చెప్పి మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం.